నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ దౌత్య రంగంలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఒకప్పుడు భారత్ పై కన్నింగ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్న దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతదేశం గట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తోంది. పాకిస్తాన్ కు గుడ్డిగా మద్దతు ఇస్తూ కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై తోకచాడేస్తున్న టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు భారత్ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది. టర్కీకి చెక్ పెట్టేందుకు ఆ దేశానికి బద్ధశత్రువుగా ఉన్న సైప్రస్ దేశంతో భారత్ చారిత్రాత్మక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. కేవలం మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పింది భారత్. టర్కీ అహంకారాన్ని అణచటానికి ఎక్కడ కొడితే ఆ దేశం దారికి వస్తుందో సరిగ్గా అక్కడే దెబ్బ కొట్టింది మోదీ సర్కార్. 140 మంది భారతీయుల ఆగ్రహాన్ని చాటుతూ సైప్రస్ తో చేతులు కలిపి సైప్రస్ పోస్టులకు భారత నౌకాదళ వార్ షిప్స్ వెళ్లేలా, అవసరమైతే వాటిని వాడుకునేలా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ అజర్బైజాన్ తో కలిసి భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న టర్కీకి ఇది ఊహించని కోలుకోలేని దెబ్బ. ఈ సంచలన వ్యూహాత్మక డీల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? టర్కీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న భారత వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. ప్రపంచ వేదికలపై భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా ప్రవర్తించడం టర్కీకి ఒక అలవాటుగా మారింది. పాకిస్తాన్కు పరమ మిత్రదేశంగా చెప్పుకునే టర్కీ గత కొంతకాలంగా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ ఫోరంలలో అనవసరంగా లేవనెత్తుతోంది. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటూ కాశ్మీర్ ప్రజల హక్కులంటూ ముసలి కన్నీలు కారుస్తోంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అనుసరిస్తున్న ఈ కన్నింగ్ పాలసీల పట్ల 140 కోట్ల మంది భారతీయులు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. భారత్ శాంతిని కోరుకునే దేశమే అయినప్పటికీ తమ దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని భారతీయులు ముక్తకంఠంతో హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే టర్కీ అహంకారానికి బ్రేకులు వెయ్యక తప్పదని పరిస్థితి ఏర్పడింది. టర్కీ కేవలం మాటలకే పరిమితం కాలేదు. భారతదేశ భద్రతకు ముప్పు కలిగించేలా పాకిస్తాన్కు సైనిక పరంగా అండగా నిలబడింది. ఇటీవల కాలంలో ఏకంగా 6 సైనిక విమానాలలో పాకిస్తాన్కు భారీగా ఆయుధాలు, అధునాతన రక్షణ సామాగ్రిని సరఫరా చేసింది టర్కీ. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ను సన్నద్ధం చేసేందుకు టర్కీ పన్నిన కుట్ర ఇది. దీనికి తోడు టర్కీ మరియు అజర్బైజాన్ 2 దేశాలు కలిసి పాకిస్తాన్కు గుడ్డిగా మద్దతు ఇస్తూ ఒక కొత్త కూటమిలా ఏర్పడ్డాయి. భారతదేశ ప్రయోజనాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తోంది. ఈ ముప్పేట దాడిని గమనించిన న్యూఢిల్లీ ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. శత్రువును దెబ్బతీయాలంటే ఆ శత్రువుకు ఎక్కడా బలహీనత ఉందో అక్కడే కొట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్నారు. టర్కీకి సరిహద్దుల్లోనే ఉంటూ దశాబ్దాలుగా ఆ దేశంతో తీవ్ర భూ వివాదాలు, శత్రుత్వం కలిగి ఉన్న దేశం సైప్రస్. టర్కీని అదుపు చేయాలంటే సైప్రస్ కంటే మించిన వ్యూహాత్మక భాగస్వామి మరొకరు ఉండరని భారత్ గుర్తించింది. ఎర్డోగన్ ఊహించని విధంగా భారత సైప్రస్ దేశాల మధ్య దోస్తీ ఒక్కసారిగా వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుంది. సైప్రస్తో బిగ్ డీల్స్ కుదుర్చుకోవడం ద్వారా టర్కీకి కోలుకోలేని బిగ్ షాక్ ఇచ్చింది భారత్. ఈ మొత్తం డీల్లో అత్యంత కీలకమైన టర్కీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న అంశం సైప్రస్ పోర్టులకు సంబంధించిన ఒప్పందం. ఈ చారిత్రాత్మక డీల్ ప్రకారం భారత నావికాదళానికి చెందిన శక్తివంతమైన వార్ షిప్స్ సైప్రస్ పోర్టులకు వెళ్లేలా, అక్కడ విడిది చేసేలా అధికారిక ఒప్పందం కుదిరింది. రేపొద్దున్న టర్కీ ఏదైనా తోకుచాడిస్తే పాకిస్తాన్తో కలిసి భారత్కు వ్యతిరేకంగా చర్యలకు దిగితే సైప్రస్ పోర్టులను బేస్గా వాడుకుని టర్కీని ముట్టడించే సర్వశక్తులు, అవకాశాలు ఇప్పుడు భారతదేశానికి లభించాయి. మధ్యధర సముద్ర ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్యానికి, వ్యూహాత్మక భద్రతకు ఎంతో కీలకమైనది. ఈ ప్రాంతంపై పట్టు సాధించడానికి టర్కీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అయితే సైప్రస్ పోర్టులను వాడుకునే ఛాన్స్ భారత్కు దక్కడంతో ఈ రీజియన్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. భారత్ వార్షిప్స్ టర్కీకి అతి సమీపంలో మోహరించే అవకాశం రావడంతో అటు అహంకారలో వణుకు మొదలైంది. పాకిస్తాన్కు 6 సైనిక విమానాల్లో ఆయుధాలు పంపిన టర్కీకి తన ఇంటి ముందే భారత సైనిక నీడ ఫామ్ ఇవ్వటం మింగుడు పడటం లేదు. ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకు టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ దేశాలు త్రైపాక్షిక కూటమిగా ఏర్పడి చాటుమాటు రాజకీయాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అజర్బైజాన్ సైనిక పరంగా టర్కీ సాయంతో భారత్కు వ్యతిరేక శక్తులకు ఊతమిస్తోంది. అయితే భారత్ సైప్రస్ను తన వైపు తిప్పుకోవడంతో ఈ కూటమికి గట్టి దెబ్బ తగిలింది. అంతర్జాతీయ సమాజంలో సైప్రస్ సార్వభౌమత్వాన్ని టర్కీ ఎల్లప్పుడూ ధిక్కరిస్తూ వస్తోంది. ఇప్పుడు సైప్రస్ వెనుక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక, సైనిక శక్తుల్లో ఒకటైన భారతదేశం నిలబడటంతో ఎర్డోగన్ సామ్రాజ్యవాద కాంక్షకు అడ్డుకట్టపడినట్లయింది.
కన్నింగ్ ఎర్డోగన్కు ఇండియా ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ కొత్త భారతదేశం వ్యూహానికి నిదర్శనం. గతంలో భారత్ ఇలాంటి విషయాల్లో కేవలం నిరసనలు తెలపటానికే పరిమితమయ్యేది. కానీ మోదీ హయాంలో విధానం మారింది. మీరు మా కాశ్మీర్ విషయంలో వేలు పెడితే మేము మీ సరిహద్దుల్లో ఉన్న సైప్రస్తో చేతులు కలుపుతాం అనే బలమైన సందేశాన్ని భారత్ పంపింది. శత్రువును శత్రుదేశం ద్వారానే నియంత్రించే చాణక్య నీతిని భారత్ ఇక్కడ ప్రదర్శించింది. ఈ దెబ్బతో టర్కీ అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ గురించి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత సైప్రస్ మధ్య కుదిరిన ఈ బిగ్ డీల్ కేవలం రక్షణ రంగానికి పరిమితం కాలేదు. ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగాలలో కూడా ఇరు దేశాలు పెట్టుబడులు పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. సైప్రస్ దేశం యూరోపియన్ యూనియన్లో స్వదేశం కావటం వల్ల భారత్కు ఐరోపాలో మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయి. ఏది ఏమైనా పాకిస్తాన్కు గుడ్డిగా ఆయుధాలు ఇస్తూ భారత్పై కన్నెర చేస్తున్న టర్కీకి సైప్రస్ రూపంలో భారత్ వేసిన ఉచ్చు అంత సులభంగా విడిపోయేది కాదు. అంతర్జాతీయ దౌత్యంలో భారత్ వేసిన ఈ అడుగు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీయటం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం దేశ ప్రయోజనాలే శాశ్వతం. పాకిస్తాన్ను నెత్తిన పెట్టుకుని భారత్ను టార్గెట్ చేయాలని చూసిన టర్కీకి ప్రధాని మోదీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గట్టిగానే తగిలింది. సైప్రస్ పోర్టులలో భారత్ వార్ షిప్స్ అడుగు పెడితే టర్కీ గుమ్మంలోనే భారత్ పహారా కాస్తున్నట్లవుతోంది. ఈ బిగ్ డీల్ ద్వారా భారతదేశం తన సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. మరి ఈ వ్యూహాత్మక ఒప్పందంపై టర్కీ రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తుందో చూడాలి.